చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన నూతన విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం జరగనుంది. అధికారంలోకి రాగానే పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కార్ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే ఎంఎస్ఎంఈలను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఇక ఈ కమిటీ వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఎంఎస్ఎంఈ విధానాలను అధ్యయనం చేసింది. అలాగే పారిశ్రామిక సంఘాల ప్రతినిధుల సూచనలు స్వీకరించింది. వాటన్నిటి ఆధారంగా కొత్త ఎంఎస్ఎంఈ విధానానికి రూపకల్పన చేసింది. తెలంగాణలో ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 119 ఎంఎస్ఎంఈ పార్కులను సర్కార్ ఏర్పాటు చేయనుంది. ఈ పార్కుల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు 5%, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 15% రిజర్వేషన్లు అమలు చేస్తారు. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాలు ఎంఎస్ఎంఈలుగా మారేందుకు సహకారం అందిస్తారు. ఇక మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పరిశ్రమలు ఆధునీకరణకు 100 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని కూడా ప్రకటించనున్నారు. కొత్త విధానంలో భాగంగా ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్తో పాటు ఉపాధి అవకాశాలు ఎక్కువగా అందించే మొత్తం 6 రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఈ రంగాల్లోని పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనుంది. పారిశ్రామిక రాయితీలు, విద్యుత్, జీఎస్టీ, ఆదాయపు పన్ను సబ్సిడీల వంటివి కొత్త విధానంలో ఉండనున్నాయి.